హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సిరి. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కుర్మా ఇన్ అ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో వీ కెన్ డూ. సో దానికోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజ్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసేసి అందులో సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసి మరగనివ్వాలి వాటర్ని. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసేసి మంచిగా ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు, 2-3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 టమాటోస్ని మీడియం సైజ్గా కట్ చేసుకొని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై కోకోనట్ పౌడర్ అలాగే కొన్ని పుట్నాలు, కొన్ని కాజు వేసేసి వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి మూత తీసేసి ఇప్పుడు అది కొంచెం మగ్గింది కదా, అందులో మనం రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే కారం పొడి, ఆ తర్వాత ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 2 minutes తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కొంచెం ఉడికింది కాబట్టి ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మన కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఇది మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది తక్కువ అవుతుంది. ఈ స్టేజ్లో క్యాలీఫ్లవర్ ఉడికిందా లేదా చూసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది అయ్యా తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక 2-3 minutes మంచిగా ఉడికితే కర్రీ రెడీ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చితే రైస్తో కానీ లేదు అంటే పూరితో కానీ లేదంటే రోటీస్తో దేనితోనైనా సరే ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పూరితో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం పూరీస్ కూడా చేసేసాను. సో ఇలా పూరీస్ మంచిగా పొంగాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే తప్పకుండా పూరి మంచిగా పొంగుతుంది. సో నేనైతే ఇక్కడ గోధుమ పిండి వాడాను. సో మైదా కంటే గోధుమ పూరి బాగుంటుంది, ట్రై చేయండి. అలా ఒకటి పూరి చేసేసి మంచిగా కర్రీతో ఎంజాయ్ చేద్దామని ఐ డూ పూరి. సో పూరీస్ చూసారా అండి ఎంత బాగా పొంగుతుందో. సో హోప్ యూ లైక్ మై పూరీస్. సో ఆ తర్వాత అంతే, ఎంతో యమ్మీ యమ్మీ క్యాలీఫ్లవర్ కుర్మాతో పూరి రెడీ. థ్యాంక్ యూ సో మచ్.